మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి సర్వశక్తుల నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. సిఆర్పి ఫోర్స్ ఇండియా, క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోర్స్, క్రైస్తవ హక్కుల పరిరక్షణ దళం ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ పాల్ ప్రసాద్ గుడివాడ. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, ఇది ఆంధ్రప్రదేశ్ కాట్రేనికోన మండలం నాగపట్నం అనే ఒక మత్స్యకారులు అగ్నికుల క్షత్రియుల గ్రామాల్లో ఒక చిన్న ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో గడిచిన వారంలో జరిగిన సంఘటన గురించి సోషల్ మీడియాలో చాలా పలు రకాలుగా వాటిని గురించి వివరిస్తా ఉన్నారు. సువార్థికుల మీద దాడని, క్రైస్తవుల మీద దాడని. కానీ ఇందులో వాస్తవాలు ఏమున్నాయి అనే విషయాన్ని మీకు తెలియచేయడానికి ఇష్టపడతా ఉన్నాను. ఈరోజు ఈ ప్రాంతానికి మేము వెళ్ళడం జరిగింది. సిఆర్పి ఫోర్స్ ఇండియా వెళ్ళి ఆ ప్రాంతంలో జరిగిన సంఘటనలన్నీ కూడా, ఆ ప్రాంతంలో ఒక పెద్ద అయినా ఆ స్థలంలో ఆ సంఘటన జరిగినప్పుడు వారితో పాటు ఉన్న శ్రీను గారు అనే ఒక ఆయన కలిసి వారితో మాట్లాడడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా మీతో పంచుకోవడానికి మేము మీ ముందుకు వస్తా ఉన్నాం. ఈ ప్రాంతానికి మేము బయలుదేరాం. ఈ స్థలంలో మరి సిరియానం, అలాగే కొన్ని ప్రాంతాలు, ఇవి మత్స్యకారుల ప్రాంతాలు, ఇవన్నీ కూడా సముద్ర తీర ప్రాంతాలు. వీటన్నిటి గుండా మేము ప్రయాణం చేస్తూ మరి నాగపట్నం అనే ప్రాంతం, ఇందులో ఇక్కడ వ్యతిరేకత లేవని చెప్పం, క్రైస్తవ వ్యతిరేకతలు ఉన్నాయి, కానీ ఈ సంఘటన మాత్రం వ్యతిరేకతతో కూడిన సంఘటన కాదనే విషయాన్ని మీకు తెలియచేయడానికి ఇష్టపడుతున్నాను. ఇది నాగపట్నం. ఇక్కడ మెడిసిన్ జరుగుతుందండి. 6 మంది డాక్టర్లు వచ్చారు కూడా 20 మంది దగ్గరికి. 3 గ్రాములు కరెక్ట్ పెట్టుకున్నమాట. ఇక్కడ చేస్తుంటే మా నాగపట్నం పోవటం అనమాట. అక్కడికి వెళ్ళి మమ్మల్ని రావద్దని ఇలా మీరు వెళ్ళిపోని చెప్పాం. వాళ్ళు వచ్చి బాగా వెళ్ళిపోయారండి. 50 మంది వచ్చారన్నమాట, ఆడవాళ్ళు అందరూ కలిపి వెళ్ళిపోతుంది. నారాజన్ అతను నేను వెళ్తాను వచ్చామంట. వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చినప్పటికీ గట్టి కరుస్తున్నారండి. వాళ్ళు గట్టిగా అరవద్దని మీరమ్మ, ఇక్కడ మెడికల్ జరుగుతుంది కదా, అందరూ వచ్చి వస్తున్నారు, మామూలుగా వెళ్ళిపోమని చెప్పాం. నారాజన్ అతను అది ఇదేమన్నా మీ బావ కోసం రోడ్డు, ఎవరి రోడ్డు మేము గట్టిగా ఎగేసామంట. మమ్మల్ని ఆయన గింటాడు, ఆయన కొట్టాడు కూడా అంతే. ఇది నాగపట్నం కొట్టుకోలేదండి, గెట్టున్నారు. ఆ తర్వాత మాట కలిసి వాళ్ళ అబ్బాయి వాళ్ళిద్దరి మీద వస్తే మతాలకు వస్తుంది, మాకు అటుకుని ఏం లేదు వస్తుందండి. అందరు కలిసి ఉంటాం. అంటే చర్చి వచ్చారు కదండి పిల్లలు, దాని గురించి వాళ్ళ మీద చేసుకోలేదు కదా. వాళ్ళ మీద అసలు లేదని, అసలు ఓన్లీ ఇద్దరి మీద, తండ్రి రాజును వాళ్ళ అబ్బాయి తప్ప వాళ్ళందరూ అందరు కలిసి ఉంటారు. అందరు కలిసి ఉంటా అంటే మా గ్రామాల్లో కొంచెం కొట్టుబడి ఉంటుంది, మాకు ఉంటుందండి. ఆ కొట్టుబడి పాటించాలండి. నాగరాజు గింటండి, మహారాజు నన్ను ఆ చెట్టు దగ్గర ఆ చెట్టు కింద నుంచి గింటారండి. ఆ చెట్టు గారి నుంచి కొట్టుకున్నారు. కొట్టుకోలేదండి, ఏరియాలో ఉంటుంది. మళ్ళీ తోసలాట జరిగిందండి. అది ఏంటంటే ఇప్పుడు పాస్టర్ 10 వేలు ఫోన్ చేసేసి అదంటే మాకు ఎలా ఉంది, 3 గ్రామాల సెంటర్ ఇదేనండి మాకు. అది ఏదైనా జరిగింది, పెద్ద జరిగిందని గెచ్చబడి రాత్రి బస్ పెట్టుకొని నాగపట్నం కాకులపాలెం అందరూ కూడా గెచ్చబడి వెళ్తాను. మాకు ఏం జరిగినా పండుగ చేసుకుని ఏం చేసుకుని అక్కడ చేస్తున్నాం. అసలు అటువంటి ఏమి లేవన్నా. అది ఆ రోజున కర్మకాలు వచ్చింది తప్ప కోపం వచ్చింది. వాళ్ళందరూ కూడా చాలా బాగున్నారన్న. వాళ్ళు ఎలాంటి ప్రాబ్లం లేదు, అసలు ఏమి లేదు అసలు అన్న. జనం అందరం చాలా మంచిగా ఉన్నారు. అసలు ఏమన్నారు అసలు. ఇప్పుడు ఫైనల్ గా మేము అడిగేది ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు వచ్చారు కదండి సువార్తకి, వాళ్ళ వల్ల కానీ మీకు ఏమన్నా ప్రాబ్లం జరిగిందా? ఏమిలే. వాళ్ళు మీరు ఏమన్నా కొట్టారా అసలు, లేకపోతే గంటడం గానీ తిట్టడం గానీ ఏమైనా చేశారా? మతపరంగా ఏమి చేయలేదు. నాగరాజు మీ క్యాస్ట్ కాబట్టి అలా వచ్చింది తప్ప అయ్యారు. లేకపోతే అసలు అది ఏమి లేదు అసలు అన్న. ఓకే, ఉన్నాం ఇప్పుడు మనం కాట్రేనికోన మండలం నాగపట్నం అనే ఒక చిన్న గ్రామం. ఇది పంచాయతీ కమ్యూనిటీ, మన మత్స్యకారుల కమ్యూనిటీ ప్రాంతం అంతా కూడా. ఇదంతా ఒక కట్టుబాటుతో ఒక మంచి కలిసిమెలిసి ఉండే గ్రామం ఇది, ప్రాంతం అంతా కూడా. అయితే గడిచిన దినాల్లో వచ్చిన వీడియో మనకి కాట్రేనికోన మండలంలో క్రైస్తవుల మీద దాడి జరిగింది అనే విషయం అనేది వాస్తవం కాదు. అది దయచేసి ఈ విషయాన్ని గమనించాలి. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, ఇక్కడ మనకి అక్కడ జరుగుతున్న అక్కడ ఉంది కదా, రామాలయం దగ్గర మనకి మెడికల్ క్యాంప్ జరుగుతూ ఉంది. మెడికల్ క్యాంప్ జరిగినప్పుడు చిన్నపిల్లలతో కలిసి ఇదంతా జనమంతా ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఇక్కడ అందరూ నిలబడి ఉన్నారు. దేవుని యొక్క పాటలు, సండే స్కూల్ పిల్లలందరూ పాటలు పాడుతూ గట్టిగా పాటలు పాడుతున్న సమయంలో కొంతమంది పెద్దలు వచ్చి అక్కడ వచ్చి గట్టిగా కేకలేయొద్దు అని చెప్పేసి అన్నారు.
అందులో ఒక మేము స్వతహాగా క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోర్స్ క్రైస్తవ హక్కుల పరిరక్షణ దళం ఈ ప్రాంతానికి వచ్చి విషయాలన్నిటి కూడా సందర్శించి స్థానికుల విషయాల గురించి తెలుసుకొని మరి విషయాలు మన క్లారిటీ తెలుసుకున్నాం. దయచేసి ప్రార్థన చేయండి ఈ ప్రాంతం కొరకు, నాగపట్నం ప్రాంతం కొరకు. థ్యాంక్ యూ. శ్రీని గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. అలాగనే మనతో పాటు ఉన్న సన్నీ మన సిఆర్పి ఫోర్స్ ఇండియా మరి యూత్ లీడర్గా, స్టేట్ యూత్ లీడర్గా ఉన్నారు. వారు కూడా మాతో కలిసి ఈ EFFలో మనతో కలిసి ఉన్నారు. అందుని బట్టి దేవునికి మహిమ. దయచేసి సిఆర్పి ఫోర్స్ ఇండియా ఎక్కడ క్రైస్తవులకు అన్యాయం జరిగినా అక్కడ క్రీస్తు కొరకు నిలబడి క్రైస్తవ్యం కొరకు పోరాడే, క్రైస్తవ పరిరక్షణ కొరకు పోరాడే ఒక దళం. దయచేసి ప్రతి ఒక్కరికి ఆహ్వానం. థ్యాంక్ యూ.